సింగరేణి పెన్షనర్స్ లక్షలాది మందిగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో డిజిటలైజ్డ్ పేరుతోటి లైఫ్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో సబ్మిట్ చేయాలి. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ యొక్క డిజిటల్ సర్టిఫికేట్స్ ఏదైతే సబ్మిట్ చేయాలో దానికి నేర్పడం కోసం ఏ విధంగా చేయాలనేది. ఎందుకంటే గత సంవత్సరం చాలామందికి పెన్షన్ రాకపోవడం వల్ల సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల పెన్షన్ రాలేదు. దాన్ని ఉద్దేశం పెట్టుకొని యూనియన్స్ యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ఇవాళ గోదావరి నుండి గవర్నమెంట్ పెన్షనర్స్ సంబంధించినటువంటి మన రీజనల్ కమిషనర్ గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇక్కడ హనంకొండలో వాస్తవంగా కూడా ఇక్కడ సెంటర్ లేకుండే సింగరేణి వ్యాప్తంగా మిగతా ఏరియాలలో ఉండే, కానీ బిఎంఎస్ కోరిక మేరకు లక్ష్మారెడ్డి గారిని మేము ఆదేశించగా స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షనర్స్ కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ కోరిక మేరకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వారికి సమయం ఇచ్చేసి వాళ్ళ హాలిడే అయినా సరే వారి సమయం ఇచ్చేసి మా యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి మన జీవన ప్రమాణాన్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనే విషయం చేశారు. వారందరికీ హనంకొండ జిల్లా తరఫున వారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. దేశవ్యాప్తంగా బొగ్గనులో పనిచేసేటువంటి బొగ్గన్ కార్మికులు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రకారం ఈ యొక్క నవంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు లోపు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం కోసం పెన్షన్ తమ వార్షిక జీవిత ధృవీకరణ పత్రం డిజిటలైజ్డ్గా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయటం, ఈ డిజిటల్ సర్టిఫికేట్ ప్రచారం 4లో భాగంగా ఈ యొక్క సింగరేణి వ్యాప్తంగా అనేక చోట్ల ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క బొగ్గనుల భవిష్యత్తు నిధి ప్రాంతీయ కార్యాలయం వారు మన హనంకొండలోకి రావడం జరిగింది. హనంకొండలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో సింగరేణి పెన్షనర్స్ అసోసియేషన్ బిఎంఎస్ మరియు స్థానికంగా ఉన్నటువంటి పెన్షనర్ అసోసియేషన్ రెండు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో ఈ యొక్క పెన్షన్ వార్షిక జీవిత ధృవీకరణ పత్రాలని మరియు లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయడం కోసం ప్రచారంలో భాగంగా ఈరోజు డిసిఎల్ కార్యాలయం నుంచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఏ విధంగా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనే దానికి సంబంధించి గోదావరి నుండి సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ హరిపచారి గారు పెద్దలు రావడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ గారు డాక్టర్ గోవర్ధన్ గారు కూడా వచ్చేసి హనంకొండలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకొస్తే లైఫ్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదా పీపీఓ ఆర్డర్ సంబంధించిన విషయం, పెన్షన్ రానికి సంబంధించిన విషయం, అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తే వారు పరిష్కారం చేశారు. विडो को ना मैनेजमेंट के पास जाना पड़े ना सीएमपीएफ के पास जाना पड़े, वो अपना पीपीओ कॉपी जो हस्बैंड का है वो लेके, डेथ सर्टिफिकेट लेके, बैंक अकाउंट आधार ले जा करके एक फॉर्म के आता है वो बैंक वाला देगा या डाउनलोड कर सकते हैं. उसको भर करके आपको नियर बाई एसबीआई बैंक में देता है. आप हो सकता है इलाहाबाद बैंक में पेंशन लेते हो, कनारा बैंक में लेते हो, आईओबी में लेते हो, बट इन बैंक में नहीं देना है. आपको नियर बाई जाना, वहाँ प्रॉब्लम आपको आ सकती है. अब ये मैं बता रहा हूँ, मेरे को कुछ भी नहीं मालूम बोल रहे. కార్మికులు అడిగినటువంటి సమస్యలపైన గోదావరికని సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ గారు హరిపచారి గారు ఇచ్చినటువంటి సమాధానాలని హిందీలో ఉండడం వలన వాటిని తెలుగులో అనువదించేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మన యొక్క మాధవరావు గారు వివరించారు. చనిపోయిన కార్మికులు వారి భార్యలు ఏ విధంగా పెన్షన్ పొందాలని రావడానికి సార్ ఏం చెప్పాడంటే దానికి ఫామ్ కే అని ఒకటి ఉంటది. వాళ్ళు బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు అడిగితే ఫామ్ కే ఇస్తారు. అది ఫిలప్ చేసి డెత్ సర్టిఫికేట్ ఇంక్లోడ్ చేసి ఆధార్ ఇంక్లోడ్ చేసి దానికి కావాల్సిన ఇంక్లోడ్ చేసి ఓన్లీ ఏ బ్యాంకులో పేమెంట్ తీసుకున్నా కూడా ఎస్బీఐ బ్యాంకులోనే ఇవ్వాలి. ఎస్బీఐ యూబీఐ కానీ ఏ బ్యాంకు కానీ ఏ బ్యాంకులో పెన్షన్ తీసుకున్నా కూడా ఓన్లీ ఎస్బీఐలోనే ఇవ్వాలి. మన సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు మరి హనంకొండ ఈ యొక్క ఏదైతే పెన్షన్ సంబంధించినటువంటి రివైజ్ చేయవలసినటువంటి పెన్షన్ ఆర్డర్ సంబంధించిన